అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపంతో పరివర్తన చెందుతున్న మనిషికి ఒక అవకాశాన్ని ఇవ్వడం మనలోని పరివర్తనకు నిదర్శనం. స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేది మన మనసే. ఇతరులలో ఎప్పుడూ మంచినే చూస్తుంటే దుఃఖం మన దరి చేరదు. చితి నిర్జీవులను కాలుస్తుంది, చింత సజీవులను దహిస్తుంది. ఒక మనిషి తనను తాను గొప్పవాడిని అనుకోవడం ఎంత తప్పో, తాను తక్కువవాడిని అనుకోవడం కూడా అంతే తప్పు. మొదటిది గర్వానికి, రెండవది పిరికితనానికి దారి తీస్తాయి. అందరిలో మంచి చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైన వాడు వేరొకరు లేరు. లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంలా వాడుకుంటాడు. అనుకోవగా ఉండటమే కాదు, అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణం. స్తోమత చూసి కలిసే బంధం, స్థాయిని చూసి చేసే స్నేహం, స్థితిని చూసి నటించే ప్రేమ విలువలు లేని వాళ్ళు చేసేవి. ఇటువంటి బంధాలను గమనించి దూరంగా ఉంచడమే ఉత్తమోత్తమం. మనస్సుకు విశ్రాంతి, మనిషికి శాంతి కావాలి అంటే ఎంతవరకు అవసరమో అంతవరకే ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. భయం ఉన్నోడు అరుస్తాడు, బలం ఉన్నోడు భరిస్తాడు. పొగరు అనేది కళ్ళల్లో ఉండాలి, కానీ ఒంట్లో బాగా బలిసి కాదు. మనం తలపెట్టిన కార్యంలో మెచ్చుకునేవారు కొందరు, తప్పులు ఎంచేవారు కొందరు ఉంటారు. మన తెలివితేటలను ఎప్పుడూ మన బతుకు బాగు చేసుకోవడానికి వాడాలి, కానీ ఇతరుల బ్రతుకు నాశనం చేయడానికి వాడకూడదు. డబ్బులో సంతోషాన్ని కొనలేము, కానీ డబ్బు లేకుండా సంతోషం రాదు. అర్థం అవ్వటం కష్టమే అయినా ఇదే నిజం. ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలుపెట్టావో ఆలోచించు. మనకు బాగా ఇష్టమైన వ్యక్తి మనల్ని బాధ పెడితే కోపం రాదు, కన్నీళ్లు మాత్రమే వస్తాయి. సమస్య ఎక్కడ ఉందో అక్కడే మాట్లాడాలి. మరెక్కడ మాట్లాడినా సలహా వస్తుంది తప్ప సమాధానం దొరకదు. జీవితంలో ఉన్నవారు మనసులో ఉండరు, మనసులో ఉన్నవారు జీవితంలో ఉండరు. మేఘం బరువును మోయలేనప్పుడు వర్షం కురుస్తుంది, మనసు బాధను మోయలేనప్పుడు కన్నీరు వస్తుంది. నేను ఎప్పుడైనా కోపంతో ఒక్క మాట అన్నానని బాధపడకు. కొంచెం కోప్పడతాను, కానీ తర్వాత అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తా. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత చెడుగా ఉంటుంది. దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచాను, కానీ నమ్మిన మనుషులు చేసిన ద్రోహంతో ఓడిపోయాను. మంచి సమాజం నిర్మించడం కోసం లక్షలే కాదు, మంచి లక్షణాలు కూడా కావాలి. చదవడం వలన ప్రయోజనం ఏమంటే నలుమూలల నుంచి వచ్చే విజ్ఞానాన్ని పొందడం, దాని నుంచి గుణపాఠాలు తీసుకోవటం. ధనవంతుడు వేలకు తింటాడు, ముష్టివాడు వేలకు తింటాడు. తేడా ఏమిటంటే ధనవంతుడు కోరింది తింటాడు, ముష్టివాడు వేసింది తింటాడు. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు. నీవు ఇతరులకు చేసిన సహాయం గోరంతగా చూడు, నీకు ఇతరులు చేసిన సహాయం కొండంతగా చూడు. ఏ విషయంలోనైనా ఎదుటివారికి బాధ కలిగించకపోవడమే సామాజిక ధర్మం. ఇలాంటి వారు ఎప్పుడూ సుఖశాంతులతో ఉంటారు. కష్టపడే దాంట్లో నీ గౌరవం ఉంటుంది, మోసం చేసే దాంట్లో నీ పతనం ఉంటుంది. మనం నిజాయితీగా ఉన్నంత వరకు ఒకరి ముందు నటించాల్సిన అవసరం లేదు. పని వల్ల ఒత్తిడి పెరగదు, పని గురించిన ఆలోచనల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఆలోచనలను వాయిదా వేయాలి, పనులు వెంటనే చేయాలి. మంచి మనసున్నవాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. మగవారికి కోరికలు ఎక్కువగా ఉంటాయి, కానీ ఆడవాళ్లకు ప్రేమలు ఎక్కువగా ఉంటాయి.